అతని వల్లే సిల్క్ స్మితకి అవకాశాలు రాలేదట. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన సిల్క్ స్మిత 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈమె చనిపోయాక ఈమె దగ్గర ఒక లెటర్ దొరికింది. అందులో ఇలా రాసుకొచ్చింది: దేవుడా, నాకు 7 ఏళ్ల వయసున్నప్పటి నుండే పొట్టకూటి కోసం చాలా కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను, కానీ నాకు మాత్రం చెడు జరిగింది. నా ఆస్తి మొత్తం మా అమ్మ తమ్ముడికే పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడంటూ ఉంటే వాడికి తగిన శిక్ష వేస్తాడు. నాకు ఈ మధ్యలో ఒకడు జీవితాన్ని ఇస్తానన్నాడు, కానీ ఇప్పుడు మోసం చేశాడు. ఈ లెటర్ రాయడానికి నేను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేను అంటూ బాధతో సిల్క్ స్మిత రాసుకొచ్చింది. ఇక సిల్క్ స్మిత చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు. అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేదు. ఒక అనాథ